నువ్వు దేవునితో ఐక్యత చెందితే, దేవునితో సహచర్యంలో ఉన్న రుచిని నువ్వు కానీ గ్రహించగలిగితే, ఆయన సన్నిధిని ఆకాంక్షించి నీ జీవనోపాధి చేసుకుంటూ ఇక మిగిలిన సమయం ఎప్పుడు దొరికితే అప్పుడు ఆయన్ని కలుసుకొనటంలో ఉన్న మాధుర్యాన్ని రుచి చూసి ఆయన దగ్గర కూర్చోవటం నేర్చుకుంటే, ఇక నువ్వు ఎక్కడ ఏ విధంగా అడుగులు వేయాలో మొత్తం నా తండ్రి నీకు గైడెన్స్ ఇస్తాడు. ఆయన సేవ చేయాలనుకున్నాడు, ప్రసంగం ఎలా చేయాలో ఆయనే చెబుతాడు. ఇక్కడ ఇలా మాట్లాడకూడదురా, ఇక్కడ ఇలా మాట్లాడాలి, ఇది ఇక్కడ కొంచెం వివేచన కోల్పోయావు చూడు, ఇక్కడ సరి చేసుకో అంటాడు, నేర్పుతాడు. ఎవరో వచ్చి చెప్పాల్సిన అవసరం, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవరి చేతనైనా వివేచింపబడనన్న మాటకు అర్థం ఏంటి? ఆత్మ తానే నీకు మెళకువలిస్తాడు, బోధిస్తాడు. నువ్వు అలాగా దేవుని ఆత్మచేత బోధింపబడకుండా, దేవుని ఆత్మచేత నడిపించబడకుండా, దేవుని ఆత్మచేత ఐక్యత చెందకుండా